ఈ మధ్యకాలంలో కవిత గారి విషయం కొన్ని సందర్భాల్లో నన్ను మీడియా మిత్రులు అడుగుతున్నారు. వివిధ ఇంటర్వ్యూల్లో కావచ్చు, పత్రికా విలేకరుల సమావేశ సందర్భంలో అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా వారికి ఒకటే మాట చెప్పిన, మేము ఎప్పుడూ ఆ విషయం చర్చ చేయలేదు. మేము చర్చ చేయని విషయాన్ని మీరు అడగడం అనవసరం, ఒక నిమిషం కూడా సమయం వృధా అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన, అందులో సందేహం ఏం లేదు. ఓకే, అది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఇవాళ పర్టికులర్గా కవిత గారు నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేస్తూ అట్లే నా మీద వ్యక్తిగతంగా కూడా కామెంట్స్ చేసినారన్న విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, 25 సంవత్సరాల నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక నా మీద వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్, వారు ఉపయోగించిన పదాలు అంటారా, అవి ఈ మధ్యకాలంలో కేసీఆర్ శత్రువులు, తెలంగాణకు బద్ద విరోధులు, క్షణక్షణం కేసీఆర్ పైన దాడి చేసేవాళ్ళు, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు ఉపయోగించిన పదాలు ఏవైతున్నాయో, ఈ మధ్యకాలంలో రాసిన పదాలు ఏవైతున్నాయో వాటినే వల్లెవేసే ప్రయత్నం చేసిన కవిత గారి ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ పదాలు ఒకరు ఒక పద్ధతిలో వాడినరు, ఒకరు ఇంకో పద్ధతిలో రాసినరు, ఇవాళ వీరు ఇంకొక భాషలో మాట్లాడినరు. సో ఓకే, వాళ్ళ ప్రయత్నాల్ని వీరు కొనసాగించే ప్రయత్నం చేసినందుకు నా సానుభూతిని మాత్రమే నేను ప్రకటించగలను. వారు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు, కానీ భాష మాత్రం అదే, పదాలు మాత్రం అవే. అందుకే నేను వారి ప్రయత్నానికి నా సానుభూతి